G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. కేఎసి మండీలో ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర రాజన్న గారు ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా 9 రోజుల నుంచి గత 9 రోజుల నుంచి భోజన ఏర్పాట్లు కార్మికులకు, రైతులకు, ఇక్కడ ఉన్న పనిచేసే వారందరికీ భోజన ఏర్పాటు చేశారు. దీని గురించి రాజన్న గారు మీరు చెప్పండి. కేఎసి ఓనరు, మండి ఓనర్ సాయినాథ్ అన్న గారు ఈ జనాలకి నవరాత్రుల భోజనాలు ఏర్పాటు చేసినారు. మండి ఓనర్ సాయన్న గారు కేఎసి మండీలో భోజన ఏర్పాట్ల గురించి వేల మంది గత 9 రోజుల నుంచి చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క కార్మికుడు కానీ ఏ విధమైన అంటే టయానికి తిండి దొరకకోకుండా, ఇక్కడ చుట్టుపక్కల హోటల్స్ పోకోకోకుండా గత 9 రోజుల నుంచి నవరాత్రుల సందర్భంగా వేల మంది కార్మికులకు అలాగే రైతులకు భోజన ఏర్పాటు చేశారు సాయినాథ్ గారు. చాలా మంది హర్షం పప్పు, రసము, సాంబారు, వడ, కలర్ రైస్, వైట్ రైస్, మజ్జిగ, స్వీటు అంటే ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు ఇట్లా? 22 నుండి స్టార్ట్, 9 రోజులా పెట్టి లాస్ట్. ప్రతి ఒక్క మండి వాళ్ళు వస్తున్నారంటే ఇక్కడ నిజమేనా? ఒక్క లేబర్లో వస్తున్నారు. డైలీ 1200 నుండి 1300, 1500 మంది వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రేపు మీద క్యారెల్ ఎత్తుకొచ్చుకోండి. ఇప్పుడు లాస్ట్ రేపు మీద క్యారెల్ ఎత్తుకొచ్చుకోండి. మనము శ్రీనివాస ఫుడ్ క్యాటరింగ్ అన్న అయినటువంటి చౌదరి గారితో ఉన్నాము. అన్నగారు, ఇక్కడ సాయినాథ్ అన్నగారు గత 9 రోజులు నవరాత్రుల సందర్భంగా కేఎసి మండలి అధినేత సాయినాథ్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు నా క్యాటరింగ్లో కొద్దిమంది స్టాఫ్ కానీ ఆయన ఉపాధి కల్పించారు. దానికి ఆయనకి ధన్యవాదాలు. శ్రీనివాస్ కస్టమర్స్కి దసరా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా కరణం సాయినాథ్ కుమార్ గారికి దసరా శుభాకాంక్షలు. అదే విధంగా ఇక్కడ ప్రస్తుతము వేల మంది కార్మికులు ఉన్నారన్న. ఇది ఒక మండీనే కాదు, చుట్టుపక్కల ఉన్న మండీ కార్మికులు అందరికీ అన్నగారు గత 9 రోజుల నుంచి ఈ విధంగా చేస్తున్నారు. దీనిపైన కావద్దు అని ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగినది. ఓకే అన్న.